ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి కానీ, అండ్ ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన క్యాండిడేట్స్ రిలవెంట్ సర్టిఫికేట్స్ మీకు ఉన్నట్లయితే సో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, సో ఆన్లైన్లో ఉంటే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఉంటే ఎక్కడికి అటెండ్ అవ్వాలి, ఏ డేట్లో మనకు వెరిఫికేషన్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ మన యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అని క్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనకు 2 స్టెప్స్లో అయితే వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు ఏ కేటగిరీ అయితే ఉందో ప్రజెంట్ ఆ కేటగిరీకి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఇవి ఉన్నా కూడా సో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ లైక్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందో మీరు కూడా ఆ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ మీకు సంబంధించిన కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ పే చేసి మీకు సంబంధించిన ఆన్లైన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 1200 రూపీస్ అనేది పే చేసి మీకు సంబంధించిన ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ సో స్పెషల్ కేటగిరీ కింద ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ కానీ, లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, లేదా మీరు ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సో మనకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్తో పాటు ఈ యొక్క సర్టిఫికేట్కి సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆథరైజేషన్ని వెరిఫై చేయడం కోసం ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్కు అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి సో మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మ్యాండేటరీ. సేమ్ టైం మీకు సీట్ అలాట్మెంట్ మీ యొక్క రిలవెంట్ కేటగిరీ ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ, స్పోర్ట్స్ అండ్ ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన రిలవెంట్ కేటగిరీలో మీకు సీట్ అలాట్ కావాలి అనుకుంటే సో మీకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ పర్సన్ వెళ్ళాలి. ఎవరిదైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో ఆ పర్సనే వెళ్ళాలి. మీ తరపు నుంచి వేరే వాళ్ళని పంపించడానికి అయితే ఛాన్స్ ఉండదు. వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే సో ఇక్కడ మనకు ఆచార్య నాగార్జునకు సంబంధించిన యూనివర్సిటీలో అయితే ఈ యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీకు కనుక స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సో డేట్ వచ్చేసి ఏంటంటే 12 సెప్టెంబర్ 2025 రోజు మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ వెరిఫికేషన్ కోసం రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందో సేమ్ ప్రాసెస్లో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మీకు స్పెషల్ కేటగిరీ కింద సీట్ అలాట్ కావాలి అనుకుంటే ఈ యొక్క వెరిఫికేషన్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. సార్ నేను ఆల్రెడీ గతంలో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఎన్సీసీ పెట్టాను, ప్రజెంట్ నా దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ లేదు, ఎన్సీసీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మేము వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుందా ఫిజికల్ వెరిఫికేషన్కు అంటూ కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. మీ దగ్గర రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటేనే వాటికి సంబంధించి రివెరిఫికేషన్ చేయించుకోవడానికి ఖచ్చితంగా మీరు సో మనకు సంబంధించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి 12 సెప్టెంబర్ 2025 రోజు వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ విధంగా వెరిఫికేషన్ చేయించుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే స్పెషల్ కేటగిరీ కింద సీట్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు ఓన్లీ ఫిజికల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినంత మాత్రాన సో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుందని కాదు, ఓన్లీ ఆన్లైన్ వెరిఫికేషన్ అయినంత మాత్రాన మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ కింద సీట్స్ అలాట్ అవుతాయని కాదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ కింద సీట్స్ కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారో మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి కూడా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ 2 థింగ్స్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క కేటగిరీలో సీట్ అయితే అలాట్ చేస్తారు. అదర్వైజ్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే లైక్ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అండ్ ఓసీ అయితే ఓసీ కింద మీకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఫస్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకొని సో మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.